బిలో 12 ఇయర్స్ చిల్డ్రన్ మీద ఇలాంటి సెక్షువల్ అబ్యూస్ చేసినట్లయితే సెక్షన్ 376 ఏ క్యాపిటల్ బి పనిష్మెంట్ చెప్తుంది. అలానే మనకి ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 80లో చెప్తుంది. అంటే ఒక 12 ఏళ్ల లోపల పిల్లల మీద సెక్షువల్ అసాల్ట్ అబ్యూస్ జరిగినప్పుడు, అంటే రేప్ అంటాం మనం, ఇప్పుడు రేప్ అనే పదాన్ని వాడటం లేదు, సెక్షువల్ అబ్యూజ్ అని చెప్తున్నాం. అలాంటి జరిగినప్పుడు వాళ్ళకి నాట్ లెస్ దాన్ 20 ఇయర్స్, అంటే సెక్షన్ 5 and 6 పోక్సో యాక్ట్ ప్రకారం శిక్ష విధించాలి అని చెప్తారు. అయితే మనకి ఇక్కడ జరిగింది ఏంటంటే, కోయంబత్తూరులో ఈ కులూర్ అనే ప్రాంతంలో ఆ పాప తెలిసిన నైబరే తన వెహికల్ 2 వీలర్ మీద ఎక్కించుకుని ఆ పాపని వెళ్ళిపోయినట్టు, తర్వాత పేరెంట్స్ కొంతసేపటికి వెతుక్కోవటం జరిగింది. ఆ పాప ఎప్పటికీ అంటే 2 hours 3 hours తర్వాత 8:30 అరౌండ్ 8:30కి వాళ్ళు సులూరు జ్యూరిస్డిక్షన్లో ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయటం, అంటే చెప్పడం జరిగింది ఈ విషయాన్ని. అంతకుముందు వాళ్ళు ఫోన్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. వెంటనే రియాక్ట్ అయినట్టు మనకు తెలుస్తుంది పోలీస్ పీపుల్. సో పోలీసు వాళ్ళు వెతకటం చేశారు, కానీ ఇంకా కిడ్నాప్ అయింది పాప అని అనుకుని వాళ్ళు 10:30 కల్లా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటం జరిగింది. అయితే సీసీ కెమెరాలో ఒక వ్యక్తి తన బండి మీద తీసుకుని వెళ్తున్నట్టుగా రికార్డ్ అవటం జరిగింది. సో ఆ సీసీ ఫుటేజ్ని ఆధారంగా చేసుకుని పోలీస్ అఫీషియల్స్ సర్చ్ ఒక 5 టీమ్స్ని పెట్టి డైరెక్షన్ ఇచ్చేసి 5 టీమ్స్కి వాళ్ళని సర్చ్ చేయమన్నారు ఇన్వెస్టిగేషన్ పార్టీలో.